హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఒక పాత కాలం నాటి వంటను ప్రిపేర్ చేసుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎండాకాలంలో ఇది ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. చాలా రుచిగా, క్విక్‌గా చేసుకునే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను మీరు కూడా తప్పకుండా ఈ విధానంలో అయితే ఒక్కసారి ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గట్టి పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగును కాస్త చిలికామంటే గడ్డలు లేకోకుండా స్మూత్‌గా అయిపోతుంది. తరువాత ఇందులోకి 2 గ్లాసుల వాటర్‌ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళని వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి చిక్కటి మజ్జిగ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ఉద్దిపప్పును వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇవి చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా అడ్డంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని కాస్త వేడి తగ్గిన తర్వాత ఇందులోకి 2 కప్పుల చిక్కటి మజ్జిగను వేసేసుకోవాలి. ఏదైనా కప్పుతో కానీ, గ్లాస్‌తో కానీ కొలత తీసుకొని వేసేసుకోండి. తర్వాత చిటికెడు పసుపును, రుచికి సరిపడా ఉప్పును వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని చిన్న మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టకండి. లో ఫ్లేమ్‌లోనే ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నమ్మడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి బియ్యపు రవ్వను ఏ కప్పుతో అయితే మనం మజ్జిగ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి. ఈ రవ్వ మనకి అన్ని సూపర్ మార్కెట్‌లోనూ దొరుకుతుందండి. లేకుంటే మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రేషన్ బియ్యం ఉంటాయి కదా! ఆ బియ్యాన్ని శుభ్రంగా కడిగి తడి లేకోకుండా ఆరబెట్టి తర్వాత మనం మరపట్టించాలి. ఎండనైనా ఆరబెట్టుకోవచ్చు. లేదా నీడనైనా ఆరబెట్టుకోవచ్చు. మనం రవ్వలాగా మరపట్టించి పెట్టుకున్నామంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు ఈ చల్లటి ఉప్మాను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చల్ల ఉప్మా అంటారు. పుల్లటి ఉప్మా అంటారు. లేదా చల్లపిండి అని కూడా అంటారు. ఇది చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇందులోకి మనం పుల్లటి పెరుగుని తీసుకోవాలి. మీకు చెప్పడం మర్చిపోయాను. పుల్లటి పెరుగు తీసుకున్నప్పుడే ఇది చాలా రుచిగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకోకుంటే అందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని వేసేసుకోండి సరిపోతుంది. రవ్వ వేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 5 నిమిషాల పాటు, లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే మనకి ఈ చల్ల ఉప్మా రెడీ అయిపోయిందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకోకుండా ఈ ఎండాకాలంలో ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలకి మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్‌కైనా లేదా లంచ్ బాక్స్‌కైనా చాలా రుచిగా ఉండే ఈ ఉప్మాను మీరు ఒకసారి ట్రై చేస్తారు కదా! చూడండి. ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా చాలా బావుంటుందండి. నేను చెప్పిన విధానంలో 2 కప్పుల పెరుగుకు ఒక కప్పు రవ్వను వేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మరి మీరు ట్రై చేస్తారు కదా! ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.